ఈ రోజు మన వీడియోలో క్యాప్సికమ్ శనగపిండి ఫ్రైని చూపిస్తున్నానండి. ముందుగా పాన్ లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని 1-2 నిమిషాలు కలుపుతూ మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. మూత పెట్టుకుని క్యాప్సికమ్ ని మగ్గించుకోవాలి. ఈలోగా ఒక బౌల్ తీసుకుని అందులోకి పావు కప్పు శనగపిండి, పావు స్పూను పసుపు, రుచికి తగినంత కారం, సాల్ట్, గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పొడి కూరకి మంచి టేస్ట్ నిస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా బాగా మగ్గించుకున్న క్యాప్సికమ్ లోకి 1 స్పూన్ వరకు దంచిన వెల్లుల్లి, రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి. శనగపిండి ప్లేస్ లో గుల్లశనగ పప్పుని మిక్సీ చేసుకునైనా వేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.